చందమామ కథ చంద్రహారం. ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు. అతని భార్య సుందరమ్మ మంచి అందగత్తె. సుఖంగా బతకటానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా జీవిస్తూ ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు. భార్యకు ఒక్క నగ అయినా చేయించేవాడు కాడు. ఒకనాడు పొరుగింటి పోలయ్య తన భార్యకు 500 పెట్టి చంద్రహారం చేయించాడు. పోలయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెల్లో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ సుందరమ్మకు కూడా కనపడి వెళ్ళింది. ఆ చంద్రహారాన్ని చూసింది మొదలు సుందరమ్మకి నిద్ర పట్టలేదు. అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుబట్టింది. ఎందుకే డబ్బు దండగా, కూటిక గుడ్డక 500 పెడితే ఎకరా పొలం వస్తుంది, 2 జతల ఎడ్లొస్తాయి అని గోపయ్య అన్నాడు. పోలయ్య మనకన్నా ఉన్నవాడు కాదు, మనకు పిల్లా పీచు లేదు, కానీ వాళ్ళకి 4 పిల్లలు కూడాను. పోలయ్య భార్య కోతిలాగా ఉంటుంది. అటువంటప్పుడు పోలయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు. నాకు మీరు ముక్కు పుడకైనా చేయించరు అని అన్నది సుందరమ్మ. గోపయ్యకు కోపమొచ్చి పోలయ్యను తిట్టాడు. పోలయ్య ఒళ్ళుపై తెలియకుండా డబ్బు తగలేసుకోవటం కాక ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళ కాపురాలు కూడా పాడు చేస్తున్నాడు అని కేకలేశాడు. భార్య ఎంతో ముచ్చటపడి అడిగిన చంద్రహారం కొనటానికి మటుకు ఎంత బతిమిలాడినా గోపయ్య ఒప్పుకోలేదు. తన మెళ్ళో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తబడతాడేమోనని చెప్పి సుందరమ్మ పోలయ్య భార్య వద్ద ఒకరోజు సాయంకాలం అరువు తీసుకొని చంద్రహారం తన మెడలో వేసుకొని భర్త వద్దకు వచ్చి, ఏమండి ఎలా ఉంది అని అడిగింది. గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణం పాటు ఆనందించాడు. కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో, బాగానే ఉంది, కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే, దొంగలెత్తుకుపోగలరు, వేగిరం వెళ్ళి వాళ్ళ నగ వాళ్ళకిచ్చేసి రాపోపో అని అన్నాడు. బోలెడంత పనుందండి, ఇప్పుడు రేపు ఉదయం ఇచ్చేస్తానులేండి అని అనింది సుందరమ్మ ముఖం ముడుచుకొని. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, ఏమండి మీరు కానీ పొరపాటున ఒక రాత్రివేళ దొడ్డివాకిలి తలుపు తెరిచి పెట్టారా అని అడిగింది. లేదే, దొంగలు రాలేదు కదా, వాళ్ళ చంద్రహారం వాళ్ళకి ఇచ్చేసావా, ఏమైనా వస్తువులు పోయాయేమో చూడు ఇంట్లో అని గోపయ్య ఆదుర్దా పడిపోయాడు. చంద్రహారం బొట్టు పెట్టెలో దాచానులేండి, ఇంట్లో ఇంకేమీ పోలేదులేండి అని అనింది. అంటూ సుందరమ్మ బొట్టు పెట్టె తెరచి చూసింది. అందులో చంద్రహారం లేదు. ఇంకేముంది, సుందరమ్మ శోకాలు ప్రారంభించింది. గోపయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి. బుద్ధి తక్కువదానా, అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగిచ్చేసుకోరు, ఇప్పుడు 500 దారపోసి నగ చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదా అని అన్నాడు. మీరు దొడ్డి తలుపులు మూయకుండా పెడతారని నేనేమన్నా కలగన్నానా అని అనింది సుందరమ్మ. నేను ఆ తలుపులు తెరిచినట్టే నాకు అసలు జ్ఞాపకమే లేదు అని అన్నాడు భర్త. వట్టి నిద్రమొహం, తలుపు మీరు తెరవకపోతే నేను తెరిచానా ఏమిటి అని అనింది భార్య కోపంగా. ఏమైనా కానీ గోపయ్యకి 500 ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు. దాన్ని తెచ్చి భార్యకిస్తూ, వేగిరం దీన్ని తీసుకొని పోయి పోలయ్య గారింట్లో ఇచ్చిరా, అజాగ్రత్త వల్ల ఇంతకుముందు అయిన శాస్తి చాలింకా అని అన్నాడు. సుందరమ్మ భర్త మాటలు విననట్టే ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రహారం తీసుకొని మెడలో వేసుకుని, ఇది మనదేలేండి, నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు, చందుగాయి పెట్టెలో పెట్టి పొరబడ్డాను, అది తర్వాత కనబడితే ఆ రోజునే దాన్ని పోలయ్య గారింట భద్రంగా ఇచ్చేశాను, కనుక పోలయ్య గారికి మనం ఏమీ చేయించవలసిన అవసరం లేదు అన్నది. భార్య గడుసుతనానికి గోపయ్య నివ్వెరపోయి ఏ మాట అనలేకపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత పి రామకృష్ణ శాస్త్రి గారు. సుందరమ్మ తెలివితేటలు మామూలుగా లేవు. పోలయ్యే కాదు, కథ చదివిన తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయాను. కథ మధ్యలో ఉండగా అయ్యో ఏం జరిగింది, ఏం కాబోతుంది అని ఆదుర్దా పడ్డాను నేను కూడా.
చివరికి వచ్చేసరికి మాత్రం గోపయ్య గారి భార్య సుందరమ్మ మామూలు తెలివితేటలు కాదు. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? నాకెందుకు ఎలా అనిపించిందంటే ఇంతకుముందు ఇలాంటి కథలు చాలా చెప్పుకున్నాం మనం. మన ఛానల్లో ఉన్నాయి. ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ భర్తల్ని ఇరుగు పొరుగు వాళ్ళు ఇట్లాగే హారం చేయించమంటే ఒకళ్ళు పట్నం వెళ్ళి నకిలీ హారం తీసుకొచ్చి బంగారపు హారం అని చెప్పడం. ఇద్దరు భర్తలు వాళ్ళ భార్యలకి నకిలీ హారాలు తెచ్చి బంగారపే అని చెప్తారు. ఒకళ్ళదొకళ్ళు మార్చేసుకొని వాళ్ళ దగ్గరే బంగారపుది ఉంది, పక్కన వాళ్ళకి పిచ్చిదిచ్చాము అని అనుకుంటారు. అదొక కథ. ఇంకో కథలో ఎవరింట్లో అయితే తీసుకొచ్చారో వాళ్ళే అర్ధరాత్రి వచ్చి అది తీసుకొని వెళ్ళిపోతారు. ఆ నిజం తర్వాత తెలిసిద్ది. ఇట్లా ఈ భార్యాభర్తలు, నగలు, హారాలు వీటికి సంబంధించి మనం మన ఛానల్లో ఇంతకుముందు చాలా కథలు చెప్పుకున్నాం. ఒక 4-5 కథలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది చదువుతుంటే కథ చివరికి ఏం జరుగుతుందా అనుకుంటూ వచ్చాను నేను కూడా. కానీ సుందరమ్మ గారు మాత్రం మామూలు తెలివితేటలు కాదు. చాలా బాగుంది. మీకేమైనా కథలు గుర్తొచ్చాయా ఇంతకుముందు విన్నవి? చాలా వినుంటారు కదా మీరు కూడా. ఇది వింటున్నప్పుడు ఏదైనా కథ కనుక గుర్తొచ్చింటే కామెంట్లో చెప్పండి, మాట్లాడుకుందాం. ఇక ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఉన్నాయి, మంచి మంచి కథలు రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.